రీసెంట్గా ఒక మూవీని అయితే చూశాను. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. సో మీ అందరితో కూడా ఈ మూవీ గురించి అయితే డిస్కస్ చేద్దాం అని చెప్పి వీడియో అయితే చూస్తూ ఉన్నాను. సో ఆ మూవీ నేమ్ ఏంటి అంటే కాంతారా చాప్టర్. తెలుసు 2022లో కాంతారా మనకి మూవీ అయితే వచ్చింది. సో ఈ మూవీ ఏంటంటే దాని సీక్వెల్ కాదు, దాని యొక్క ప్రీక్వెల్. అంటే ప్రీక్వెల్ అంటే దాని ముందు జరిగిన కథ ఏంటి అనేది ఈ సినిమా అనమాట. సో మనందరికైతే తెలుసు, ఒక కథ ఆల్రెడీ మనం మెప్పించి దాని సీక్వెల్ అయితే చేయటం అయితే చాలా ఈజీ. అంటే దానికి కొనసాగింపు తీయటం అనేది ఈజీ. దాని ముందు జరిగిన కథని చెప్పడం అయితే చాలా కష్టం. మనకి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి సీన్ల మీద పట్టుంటే కానీ ప్రీక్వెల్ని అయితే సక్సెస్ చేయలేము. ఈ విషయంలో ఏంటంటే రిషబ్ శెట్టి కానీ వాళ్ళ టీం కానీ వాళ్ళు చేసిన కష్టం అయితే ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పొచ్చు. మనకి తెర మీద చూపించిన విధానం కానీ తేట తెల్లంగా అసలుకి అద్భుతంగా ఉందని అయితే నేను చెప్తాను. మెయిన్గా కథ విషయానికి వస్తే, కాన్సెప్ట్ విషయానికి వస్తే, మహాశివుని యొక్క ప్రమద గణాల గురించి చుట్టూ తిరిగే కథ అనమాట. అంటే మనందరికీ తెలుసు, కర్ణాటక సైడ్ కానీ తమిళనాడు సైడ్ కానీ ఇక్కడ ఏంటంటే శైవిజం కొంచెం, అంటే శివుని యొక్క క్షేత్రాలు ఎక్కువ ఉంటాయి. అలాగే శివుని యొక్క భక్తులు ఎక్కువ అయితే మనం తమిళనాడు సైడ్ కానీ కర్ణాటక సైడ్ అయితే చూస్తూ ఉంటాము. ఇలాంటి ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి పసి మనుషులు వాళ్ళ యొక్క జీవన విధానం, ఏదైనా కష్టం వస్తే దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడుతాడు అన్నటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళ చుట్టూ తిరిగే కథ అన్నమాట ఇది. అలాగే ఈ చిన్న గ్రామాల్లో ఉండే ప్రధానమైన 2 దైవాల గురించి మనకి ఈ సినిమాలో రిప్రజెంట్ చేసేదానికైతే ప్రయత్నించారు. ప్రధానంగా ఏంటి అంటే పంజుల్లి దైవం, గులిగ దైవం. అంటే ఏదైనా అధర్మం జరిగినా కానీ, అన్యాయంగా ఎవరైనా భూములు లాక్కున్నా కానీ ఈ 2 దైవాలు వచ్చి వాళ్ళని శిక్షిస్తాయి అని చెప్పి మనకి ఈ సినిమాలో అయితే చూపిస్తారు. పంజుల్లి దైవం అంటే పురాణాల ప్రకారం మహాశివుడు ఒక అడవి పందికి శాపం తర్వాత ఒక వరం ఇచ్చారని అయితే చెప్తున్నారు. ఆ వరం ఏంటంటే భూమి మీద ఉన్న రైతులు, అలాగే గ్రామస్తులు, వాళ్ళ పశువులు, అలాగే వాళ్ళ భూముల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట ఈ పంజుల్లి దైవం. సో ఈ పంజుల్లి దైవమే తర్వాత మనకి వరాహ అవతారంగా అయితే సినిమాలో మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకా రెండో దైవం వచ్చి గులిగ దైవం. ఇది చాలా ఉగ్ర రూపంగా ఉంటుంది. అలాగే మహావిష్ణు అవతారం అని కూడా అయితే చెప్తూ ఉంటారు. ఈ రెండు యొక్క మెయిన్ రెఫరెన్సెస్ ఏంటంటే పంజుల్లి దైవం ఏంటంటే న్యాయం చేస్తూ ఉంటుంది, గులిగ దైవం వచ్చి అన్యాయాన్ని శిక్షిస్తూ ఉంటుంది అనమాట. మన సినిమాలో చూసుకుంటే రిషబ్ శెట్టి 2 అవతారాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. రిషబ్ శెట్టి ప్రమాద గణాల గురించి రీసెర్చ్ చేసిన విధానం కానీ, ఈ సినిమా తీసిన విధానం కానీ, సినిమా స్టార్ట్ అయిన 5-10 నిమిషాల్లోనే మనము డెవెల్ అయిపోతాం, అంటే మమైకం అయిపోతాము. ఆ క్యారెక్టర్స్తో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమాలోకి మనం కూడా ట్రావెల్ చేస్తాం. అంత బాగుంది సినిమా అయితే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే డివైన్ ఎనర్జీ, అంటే కొంచెం శివుణ్ణి ఎక్కువ ఆరాధించే వాళ్ళకైతే అసలు సినిమా ఎక్కడికో టచ్ అయిపోద్ది. సో ఇలాంటి మంచి సినిమా తీసినందుకు, అలాగే రిషబ్ శెట్టి యొక్క టాలెంట్కి ఖచ్చితంగా మనం అయితే గౌరవించుకోవాలి. సో నేషనల్ అవార్డు అయితే రావాలి. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్కార్ అవార్డు కూడా రిషబ్ శెట్టికి అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. సో మీ అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి అయితే వెళ్ళి తప్పకుండా అయితే సినిమాని అయితే చూడండి, థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ని అయితే చేయండి. సో నా వరకు అయితే రిషబ్ శెట్టి సొంతంగా ఆయనే కథ రాసుకొని తీసిన విధానం అయితే నాకు చాలా ఆశ్చర్యం అయితే వేసింది. అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో దానికి తోడు మనమంతా ఏంటంటే ఈ ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి తెలుగు, తమిళ్, కన్నడ ఇవన్నీ పక్కన పెట్టి మంచి సినిమాని, మన మూలాలు, హిస్టరీ గురించి తెలిపే సినిమాని ఖచ్చితంగా మనం అయితే ఎంకరేజ్ చేయాలి. సో ఇది ఈ వీడియో.